నమస్కారం అండి. ఆనందంగా, అద్భుతంగా జీవించటానికి అమ్మ మార్గానికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మల. శ్రీ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆంజనేయ స్వామి సాయిబాబా దేవస్థానం, రాజధాని స్కూల్ పక్కన, గోశాల, నిజాంపేట్. ఈరోజు శనివారం. ప్రతి శనివారం నేను గుడికి రావాలని ఒక నియమం పెట్టేసుకున్నానండి. అందుకనే ఎవ్రీ సాటర్డే పొద్దున్నే గుడికి వస్తున్నాను. మా వారికి అయితే అది రోజు ఒక దినచర్య. ఆయన భోజనం చేసినా చేయకపోయినా శివాలయానికి వచ్చి అభిషేకం చేసుకోవటం అనేది ఆయనకి దినచర్యగా ఉండిపోతుంది. కానీ నాకైతే రోజు ఆఫీస్కి వెళ్ళటం వల్ల కుదరదు కాబట్టి అట్లీస్ట్ సాటర్డేనైనా కంపల్సరీ గుడికి రావాలని ఒక నియమం పెట్టుకున్నా. ఇన్ని పనులైనా వదిలేసి మార్నింగ్ అయితే గుడికి వస్తాను. అన్నీ మర్చిపోయి గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది అందరికీ తెలిసిన విషయమే. బహుశా మీరు ఏ దేవాలయాల్లోనూ కూడా చూసుండరు. ఇక్కడ మన దేవాలయంలో గేటుకి ఎదురుగా మనం స్టార్ట్ అవ్వగానే త్రిమూర్తుల దర్శనం జరుగుతుందండి. త్రిమూర్తులని ఎక్కడా కూడా చూసుండరు, ఒకే దగ్గర మీరు ఎక్కడా చూసుండరు. కానీ ఇక్కడ మన దేవాలయంలో శివకేశవులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు దర్శనమిస్తారు. నిన్న 25వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకి త్రయోదశి స్టార్ట్ అయింది. సో త్రయోదశి రోజు మన దేవాలయంలో నందీశ్వరుడికి అభిషేకించడం జరుగుతుంది. సాయంత్రం టైంలో నందీశ్వరుడికి అభిషేకమును, తర్వాత ఏకకాలంలో శివుడికి నందీశ్వరుడికి హారతి ఇవ్వటం జరుగుతుంది. అదంతా కూడా రాత్రి జరిగిందండి. సో ఇప్పుడు ఈ శని త్రయోదశి శనివారం కూడా ఉండటం వల్ల శనీశ్వరుడికి అభిషేకం చేస్తే, తైలాభిషేకం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం దర్శనం చేసుకుంటున్నాము మన క్షేత్రపాలకుడు, శివాలయానికి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి అండి. తర్వాత ఆంజనేయ స్వామి కూడా మన క్షేత్రాన్ని, ఈ శివాలయాన్ని, ఇక్కడ ఉండే రాములవారిని, మన క్షేత్రాన్ని అంతా కూడా క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామితో పాటు ఆంజనేయ స్వామి కూడా మనకి రక్షణ కల్పిస్తూ ఉంటారు. అక్కడి నుండి మన శివాలయంలోకి వచ్చాను. అక్కడ ఒక చిన్న బాబు కూర్చొని అట్టకాయ తింటున్నాడు. నేను పలకరిస్తే చూడండి కదలకుండా అలాగా స్టాచ్యూ లాగా ఉండిపోయాడు. దగ్గరికి వెళ్తే ముసి నవ్వులు నవ్వుతున్నాడు. చూడండి ఎంత నవ్వు వస్తుంది. తర్వాత కుమారస్వామి వారికి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత గణపతి స్వామి, నందీశ్వరుడు, అమ్మవారు, భ్రమరాంబిక అమ్మవారు అందరినీ దర్శనం చేసుకున్నానండి. ఇప్పుడు నవగ్రహాలకి పూజ చేసుకోవటానికి రెడీ చేసుకుంటున్నాము. అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుందండి. శ్రీచక్రానికి ఎప్పుడు కుంకుమార్చన చేసిన కుంకుమ అక్కడ ఉంటుంది. అమ్మవారి దగ్గర ఆ కుంకుమ తీసుకొని మనం పెట్టుకుంటే ఎంత బాగుంటుందంటే చాలా మంచిది కూడా. మనలో ఉండే నెగిటివ్ అంతా పోతుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనము ఏ దేవాలయానికైనా వెళ్ళినా సరే దేవుడి దగ్గర వెళ్ళి మన కోరికలు చెప్పుకోవాలి. పెద్ద సమస్యలు, మనం భరించలేని సమస్యలు ఉన్నప్పుడు చెప్పుకోవటం, ఆయన కాకపోతే మరి ఎవరికి చెప్పుకుంటామండి. కాకపోతే చెప్పుకోవాలి. కానీ ప్రతిసారి కూడా నాకు సమస్యలు ఉన్నాయి, దాన్ని క్లియర్ చేయి స్వామి అని కాకుండా, మనకి జీవితాన్ని ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఆయనకి టచ్లో ఉండాలి. ఏ రిలేషన్ అయినా అంతే కదండి. ఎంత దగ్గర అయితే అంత దగ్గర, ఎంత దూరం అవుతే అంత దూరం. ఆయనకు తెలీదా అనుకొని అలా దూరం అవ్వద్దు. 26 శనివారం. ఈరోజు శని త్రయోదశి, మాస శివరాత్రి పర్వం. శని కుంభరాశి నుండి మీనరాశికి మారుతున్నాడు కాబట్టి కర్కట రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధ అష్టమ శని, మకర రాశి వారికి ఏలనాటి శని కూడా పూర్తవుతున్నాయి. అలాగే సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభం అవుతున్నాయి. అలాగే మీనరాశి వారికి శని జన్మరాశిలో సంచారం కాబట్టి ఈ రాశుల వారు ఒకసారి వారి జాతకములను చూపించుకొని తగిన శాంతులు చేయించుకుంటే ఇబ్బందులు ఉండవు.
సింహరాశి అష్టమ శని, ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని, మీ రాశి జన్మరాశిలో శని సంచారం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు మీ జాతకాలను చూపించుకొని ప్రతి శనివారం ఈ నవగ్రహాలకి పూజలు చేయించుకుంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోవచ్చు. కొన్ని ఇబ్బందులనైతే మనం తప్పించుకోవటానికి వీలు పడుతుంది. ఎందుకంటే ప్రతి శనివారం కూడా నవగ్రహాలకి పూజలు చేయించుకుంటే ఆ దోషాల నుండి బయటపడటానికి కొంతవరకు అయితే వీలు పడుతుంది. మనం చాలాసార్లు అనుకుంటామండి, మన పని మనం కరెక్ట్గా చేసుకుంటూ పోతుంటాం, ఇవన్నీ నమ్మాలా, మన పని మనం కరెక్ట్గా చేసేటప్పుడు దాన్ని సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది అని. కరెక్టే, సక్సెస్ అనేది వస్తుంది. బట్ కానీ ఒక్కొక్కసారి మనం అనుభవిస్తేనే కానీ తెలుస్తుంది. ఎంత పని చేసినా కూడా దానికి గుర్తింపు అనేది ఉండదు. పైగా ఎదుటి వాళ్ళ నుండి అవమానాన్ని భరించాల్సి వస్తుంది. మనం ఎంత మంచిగున్నా కూడా అవమానిస్తుంటారు. మనం ఎంత పని చేసినా దానికి గుర్తింపు లేకపోగా అవమానిస్తుంటారు. అది ప్రాక్టికల్గా అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నవగ్రహాలకి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కొని తర్వాత శివుడికి అభిషేకం చేయించుకోవటం కోసం రెడీ అవుతున్నాం. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయటం అనేది శివుడిని పూజించే ఒక పవిత్రమైన మరియు పుణ్యప్రదమైన విధానం. ఇలా పంచామృతాలతో అభిషేకం చేయటం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మోక్షానికి మార్గం చూపిస్తుంది. మన పాపాలన్నీ పోతాయి. మనము ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి ఒక మంచి దారి మనకు కనపడుతుంది. ఒక నెగిటివ్ వైబ్ అనేది మనలోంచి వెళ్ళిపోతుంది. మనం చెడుదారిలో వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో వెళ్ళటానికి, అన్నీ పాజిటివ్గా ఆలోచించటానికి, ఎదుటి వాళ్ళకి అన్యాయం చేయకుండా మనం మంచి మార్గంలో జీవించటానికి దేవాలయం అనేది, శివ పూజ అనేది, శివుడికి అభిషేకం అనేది ఒక మంచి సూచిక. మనం నిత్యం దైవ స్మరణలో ఉండటం వల్ల మనకి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆటోమేటిక్గా అవి నిదానంగా తొలగిపోతూ ఉంటాయి. పెద్ద పెద్ద సమస్యలు అయినా సరే అవి ప్రాణాంతకం అవ్వకుండా దైవ ధ్యానంలో మనం ఎప్పుడూ ఉంటే ఆటోమేటిక్గా సమస్యలన్నీ కూడా నిదానంగా మాయమైపోతూ ఉంటాయి. దైవ ధ్యానంలో ఉండటం అంటే ఏంటండి? పాజిటివ్గా ఉండటం అని అర్థం. అందుకే మనం నిత్యం దైవాన్ని స్మరించుకుంటూ ఉండాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వజనో సుఖినో భవంతు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.